హాయ్ ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ రంగంలో తుఫాన్ రాబోతుందా? ఫ్రెండ్స్ ఖచ్చితంగా. 2026 సంవత్సరం గాని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వారు ఇన్సూరెన్స్ రంగంలో ముందడుగేయబోతున్నారు ఫ్రెండ్స్. అది కూడా లైఫ్ ఇన్సూరెన్స్‌ను, జనరల్ ఇన్సూరెన్స్‌లో కూడా ఐఆర్‌డిఏ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారంట. ఏ టైంలో అయినా కూడా వాళ్ళు ఎంట్రీ కావచ్చు. జనరల్‌గా ఏందంటే, కొత్తగా వచ్చినాయన్నీ ఎట్లుంటాయిలే అని అందరం అనుకుంటాం గానీ, జియో వాళ్ళు నెట్వర్క్ తీసుకొచ్చినప్పుడు మనకు డాటా ఫస్ట్ కొన్ని రోజులు ఫ్రీ అని వదిలేసిర్రు. అందరం అలవాటై అడ్డగోలు వాడుకున్నాక ఏమైనాం, దానికి ఖచ్చితంగా అడిక్ట్ అయినాం. ఇప్పుడు ఎంత అంటే అంత రీచార్జ్ చేసుకొని వేసుకుంటున్నామా లేదా? ఖచ్చితంగా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక పూట తిన్నా తినకున్నా కూడా నెట్ లేకపోతే బతికేటట్లేదు పరిస్థితి. అదే రకంగా ఇన్సూరెన్స్ రంగంలో కూడా వాళ్ళు కొత్త కష్టాలు కాబట్టి కొత్త కొత్త ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిన వరకు నేను మళ్ళీ ఒక వీడియో తీస్తా గానీ, నాకు తెలిసినంత వరకు మంచి మంచి ఆఫర్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అది కూడా లైఫ్ ఇన్సూరెన్స్‌లో కూడా వస్తుందంటే నాకు తెలిసి తక్కువ ప్రీమియంకి ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అదే జనరల్ ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసే ఫ్రెండ్స్. అందులో చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఫ్యూచర్‌లో మంచి మంచి ఆఫర్‌లు జియో వాళ్ళది ఎట్లుంటది, ఫస్ట్ ఆఫర్‌లు ఇచ్చి అలవాటు చేసుకుంటారు. తర్వాత వాళ్ళని ఎనకేసుకొని తీసుకుపోతా అంటారు. ఇది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం కదా! నాకు తెలిసినంత వరకు మంచి ఆఫర్ అని ఇది ఒక శుభసూచకంగా మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.